భారతీయులకు బంగారంపై ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్ళు, పండుగలు, పెట్టుబడులు, వారసత్వ సంపద ఇలా ప్రతి ఇంట్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే దేశంలో ఇప్పటికే వేల టన్నుల బంగారం ఇళ్లలో నిరుపయోగంగా ఉండగా మళ్ళీ విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలని కేంద్రం ప్రశ్నిస్తోంది. అందుకే ప్రజలు వాడని బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వగల ఈ బంగారం కథేంటో ఒకసారి చూద్దాం. భారత్లోని ఇళ్లలో సుమారు 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని విలువ దాదాపు $3.8 ట్రిలియన్. అయితే ఈ బంగారంలో ఎక్కువ భాగం లాకర్లు, అల్మరాల్లో ఏళ్ల తరబడి నిరుపయోగంగానే ఉంటుంది. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గోల్డ్ రీసైక్లింగ్ అంటే పాత నగలు, విరిగిపోయిన ఆభరణాలు, బంగారు నాణేలు, గోల్డ్ బార్లు, పరిశ్రమల్లో వాడిన బంగారం, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి లభించే బంగారాన్ని శుద్ధి చేసి మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడం. మొదట బంగారం స్వచ్ఛతను పరీక్షించి తర్వాత కరిగించి శుద్ధి చేసి 99.9% స్వచ్ఛతతో మళ్లీ నగలు, నాణేలు లేదా బులియన్ రూపంలో అందుబాటులోకి తీసుకొస్తారు. దీంతో కొత్తగా గనుల్లో తవ్వకాల అవసరం కూడా తగ్గుతుంది. భారత్ బంగారం అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారానే తీరుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతుల కోసం దేశం దాదాపు $72.4 బిలియన్ ఖర్చు చేసింది. దీంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతోంది. అందుకే దేశంలోనే ఉన్న బంగారాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం దేశంలోని ఇళ్లల్లో ఉన్న బంగారంలో కేవలం 1% ప్రతి ఏడాది రీసైక్లింగ్ చేసినా బంగారం దిగుమతులు 25 నుంచి 30% వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది కేవలం జ్యువెలరీ రంగానికే కాదు, దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. తరతరాలుగా భారతీయ కుటుంబాల్లో బంగారం సంపదకు, భద్రతకు ప్రతీకగా కొనసాగుతోంది. పెళ్లిళ్లు, కానుకలు, వారసత్వం రూపంలో వచ్చిన బంగారం చాలా వరకు వాడుకలోకి రాకుండా అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు, జ్యువెలర్ల ఎక్స్చేంజ్ ఆఫర్లు, ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా పాత బంగారాన్ని మార్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇంట్లో దాచిన బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు బలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో లాకర్లో నిద్రపోతున్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు బంగారు బాట వేయగలదని మోదీ సర్కార్ భావిస్తోంది. మరి ప్రజలు ఎంత మేర స్పందిస్తారు? గోల్డ్ రీసైక్లింగ్ ఎంత మేర విజయవంతమవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.